రఘునందన్ గారు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది అని జరుగుతున్న చర్చ పైన మీ స్పందన ఏంటి? మార్కెట్ కుదేలైపోయింది అని నేను అనను, కానీ మార్కెట్ స్లో అయింది, కొనడాలు అమ్మకాలు తగ్గిపోయినాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూమిలో ఎందుకో ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనేది మాత్రం 100% వాస్తవం. దానికి కారణాలు ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజులలో ప్రారంభించినటువంటి హైడ్రా అనే అంశాన్ని కొంతమంది మీడియా మిత్రులు కానివ్వండి, ఇతరత్ర ఏజెన్సీస్ కానివ్వండి, హైడ్రా వల్ల ఏదో జరగబోతుంది అనేటువంటి ఇనిషియల్ డేస్లో వచ్చినటువంటి వార్తలు కొనుగోలుదారులలో, నిర్మాణం చేసేటువంటి కాంట్రాక్ట్ సంస్థలలో ఒక రకమైనటువంటి భయాందోళనని కలిగించినటువంటి మాట వాస్తవం. దాని పర్యవసానం నిజమేంది అనేది తర్వాత, కానీ నిజం నిద్ర లేచే కంటే ముందు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుంది అన్నట్టు హైడ్రా వస్తుంది, కూలగొడుతుంది అనేటువంటి మెసేజ్ వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మీద ఇంపాక్ట్ పడినమాట వాస్తవం. సో గణాంకాలు మీరు సుదీర్ఘంగా ఇంట్రోలో చెప్పినారు, ఎంత అమ్మకాలు పెరిగినాయి, ఎంత అమ్మకాలు తగ్గినాయి, కొనడానికి ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, అమ్మడానికి ఎన్ని కమర్షియల్ స్పేసెస్ ఉన్నాయి అనేది మనం అంతా చూస్తూ ఉన్నాం. సో నా ఒపీనియన్లో హైదరాబాద్ ఈ దేశంలో బాగా ఎదుగుతున్నటువంటి ఒక నగరం, ఎదగాల్సినటువంటి నగరం. మిగతా అన్ని మెట్రో సిటీస్తో పోల్చినప్పుడు ఇది గొప్ప నగరం, భాగ్యనగరం, విరాజిల్లాల్సినటువంటి నగరం. సరే, పాలకులు తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప దాన్ని ప్రచారం చేయడం లోపల ఒక పాలకపక్షం ఫెయిల్యూర్ అయిందా, ప్రతిపక్షాలు దాన్ని ఎక్కువగా చెప్పగలగడంలో సక్సెస్ అయినాయా, ఇవన్నీ డీప్గా అనాలిసిస్ చేయడం కంటే ముందు హైదరాబాద్లో మార్కెట్ స్లో అయిన వాస్తవం. దానికి ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి కష్టం ఉన్నా హైడ్రా అనే దాన్ని భూతంగా చూపెట్టిరనే మాట వాస్తవం. దానివల్లనే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది ఒడిదుడుకులో గురవుతుంది అనేది కూడా అంతే వాస్తవం. రకరకాలైనటువంటి కోర్టు కేసులలో, హియరింగ్స్లో హైడ్రా కమిషనర్ని పిలిచి మాట్లాడిన తర్వాత బీయింగ్ అన్ అడ్వకేట్గా నాకు కనిపించినటువంటి అవుట్కమ్ ఏంటంటే, పాత పర్మిషన్లు తీసుకొని చేసినటువంటి ఏ కన్స్ట్రక్షన్ కూడా కూలగొట్టొద్దని హైడ్రాకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కొంతవరకు రియాల్టర్లలో కొంత ఆశని, కొంత భయాన్ని తొలగించింది అని చెప్పొచ్చు. ఆ ఒక్క అంశం లేకపోతే హైడ్రా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మేము కొనుక్కుంటున్నటువంటి ఏరియాలో ఉన్న వీటిని కూలగొడుతుంది అనేటువంటి భయంతో రియల్ ఎస్టేట్ రంగానికి కామా పెట్టబడినటువంటి మాట వాస్తవం. ఆ కామాను తొలగించి తిరిగి దాన్ని లైన్లో పడాలంటే ఏం చేయాలనేది ప్యానెల్లో ఉన్నటువంటి అందరం కూడా చర్చిస్తే బాగుంటుంది అనేది నా సూచన. రైట్. రఘునందన్ గారు, ఒక్క నిమిషం. రఘునందన్ గారు, రోహన్ రెడ్డి గారు, గవర్నమెంట్ ఈ విషయంలో